మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న పురాతనమైన శివాలయం ఆలయం దగ్గర అయితే ఉన్నాం. సో ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఈ ఆలయానికి ఒక విశిష్టత కూడా ఉంది, అసలు చరిత్ర కూడా ఉంది, అదే విధంగా ఒక రహస్యం కూడా ఉందంట. ఆ రహస్యం గురించి తెలుసుకోవాలనుకున్నారా? ఇంకెందుకు, పూజారి గారు మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్కారం అమ్మా. మీ పేరేంటి గురుగారు? నా పేరు పల్లెకొండ బాలసుబ్రహ్మణ్యం. వాసు స్వామి అంటే అందరికీ తెలుస్తుందమ్మా. ఈ దేవస్థానం గంగా పార్వతీ సమేత శ్రీ స్కంద సోమేశ్వర స్వామి వారి దేవస్థానము. ఈ దేవస్థానాన్ని చోళరాజులటువంటి పరిపాలనలో కట్టించారమ్మా. చోళరాజులు కట్టించారు. ఈ దేవస్థానము అతి ప్రాచీనమైనటువంటి దేవస్థానం అన్నమాట. ఇప్పుడు ఈ దేవస్థానంలో కార్తీక మాసంలో స్వామి వారికి ఘటాభిషేకము, పార్వతీ అమ్మవారికి లక్ష కుంకుమార్చన, అట్లాగనే ఇక్కడ స్వామి వారికి శివమాలలు చాలా మంది అధికంగా వేసుకుంటారు ఈ దేవస్థానంలో. ఈ శివస్వాములు కూడా 41 రోజులు మండల కాలం దీక్ష చేసి ఇక్కడి నుంచి ఇరుముళ్ళు కట్టుకొని ఆ శ్రీశైలము, కాశీ అక్కడికి వెళుతుంటారు. ఇక్కడి నుంచి కూడాను ఇక్కడ స్వామి వారికి మొక్కుకున్నది తప్పనిసరిగా పని అవుతుంది. చాలా మంది కూడా 41 రోజులు ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు అధికంగా 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు జాస్తిగా ఉంటారు స్వామి వారికి. ఇది చాలా అతి పురాతనమైనటువంటి దేవస్థానం అమ్మ. ఆ స్వామి వారిది చూడండి ఒకసారి. ఆ స్వామి వారిని చూడండి. అప్పట్లో చోళరాజుల పరిపాలనలో అప్పుడు ఈ యొక్క ఒక యుద్ధములో మేము గనక గెలిస్తే ఆ స్వామి వారిని కట్టిస్తామని ఇక్కడ మొక్కుకున్నారంట అప్పట్లో. అందువల్ల ఏంటంటే ఆ చోళరాజులు ఆ యుద్ధంలో గెలవటం వల్ల ఈ శివాలయం అనేది వాళ్ళు కట్టించారు. శ్రీకృష్ణ దేవరాయల కంటే ముందు కాలం నాటి దేవస్థానం. అప్పుడు వారు కట్టించినటువంటి ఈ దేవస్థానము అట్లాగనే చాలా శక్తివంతమైనటువంటి దేవస్థానం అమ్మ. ఆ నందీశ్వర స్వామి కూడా అప్పటిది. అట్లాంటి చెప్తాను ఒక్కసారి. ఈ దేవస్థానంలో నందీశ్వర స్వామిని కూడా ఈ చోళరాజులే ప్రతిష్టాపన చేశారు. ఆ తర్వాత పార్వతీదేవి అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా 10:30 నుంచి 12 గంటల వరకు ఈ రాహుకాలంలో పార్వతీ అమ్మవారికి లలితా సహస్రనామము, అష్టోత్తరము, దేవి ఖడ్గమాల పూజ, ఇటువంటి అర్చనలు, కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రాహుకాలంలో అచ్చం ఆడవాళ్ళ చేత చేపిస్తామమ్మా ఈ పూజలు కూడా. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే రాహుకాలంలో నిమ్మకాయ కోసి ఆ రసం తీసేసి ఆ డొప్పలు వెనక్కి తిప్పి ఆ దీపారాధన చేస్తారు. రాహుకాలంలో వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా చాలా మందికి నెరవేరినాయి. అందరూ కూడా ఇక్కడ దాదాపు వందల సంఖ్యలో వస్తారు ప్రతి శుక్రవారం కూడా. ఇప్పుడు శ్రావణ మాసం జరుగుతోంది కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా పోయిన వారమేమో గాజులతో, మొదటి శుక్రవారం గాజులతో అలంకారం చేశాము. ఆ తర్వాత రేపు 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతము సందర్భంగా అమ్మవారికి ధనముతో అర్చన కార్యక్రమాలు జరుగుతాయంటే డబ్బులతో. ఆ తర్వాత 3వ శుక్రవారం వచ్చేసి అమ్మవారికి రెవిగుడ్డలతో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 4వ శుక్రవారము లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయమ్మా. చాలా బాగా జరుగుతుంది ఈ దేవస్థానంలో. ఆ తర్వాత వచ్చేసేసి ఆ పక్కనే అయ్యప్ప స్వామి వారు ఉన్నారు అమ్మవారి పక్కనే. ఆ తర్వాత వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రతిష్ట కూడా చోళరాజుల కాలంలో జరిగింది. ఆ తర్వాత ఈ వైపు చూస్తే మహాగణాధిపతి, ఒక పక్క భద్రకాళి అమ్మవారు, ఇంకొక పక్క వీరభద్రేశ్వర స్వామి వారు కూడా ఉన్నారమ్మా. వాళ్ళకు కూడా ఆ ప్రతి కార్తీక మాసంలో కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మహాగణాధిపతి స్వామి వారికి రేపు భాద్రపద మాస శుద్ధ చవితి నుండి నవరాత్రులు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయమ్మా. ఆ తర్వాత ఆదిత్యాది నవగ్రహ, ఈ నవగ్రహాలు ఉన్నాయి. ఇవి కూడా చోళరాజుల కాలంలో ప్రతిష్ఠ చేసినటువంటి నవగ్రహాలు. ప్రత్యేకంగా ప్రతి శనివారం కూడా నవగ్రహ పూజలు జరుగుతాయి. ఆ తర్వాత శనేశ్వరునకు తైలాభిషేక పూజా కార్యక్రమాలు, ఈ తైలముతో హోమము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అక్కడ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ రావి చెట్టు అంటాం. ఆ రావి చెట్టు సుమారుగా
500 సంవత్సరాల నాటి రావి వృక్షం ఆ పక్క ఉందమ్మా. దాదాపు 500 సంవత్సరాల కిందట ఆ రావి వృక్షం కూడా. ఇక్కడ అశ్వత్థనారాయణ స్వామి అంటాము. రావి చెట్టు వేప చెట్టు కలిసినటువంటి ఆ స్వామిని అశ్వత్థనారాయణ స్వామి అంటారు. ఇక్కడ చాలా మంది సంతానము లేనటువంటి వాళ్ళు స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టలు కూడా చేశారు. వారికి సంతానం కలిగింది. అలాగనే కళ్యాణం కానటువంటి వాళ్ళు కూడా నాగదోషం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నాగదోషం ఉన్న వాళ్ళు కూడా ఆ విగ్రహ ప్రతిష్ట కనుక చేసుకుంటే తప్పనిసరిగా ఆ దోషం కూడా వీడు తొలగిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ సూర్యకిరణాలు ఆ స్వామి వారి మీద పడతాయమ్మా. 5 రోజులు పడతాయి. ఎలా పెడతారు గురువు గారు? నేరుగా అట్లాగనే వచ్చి ఒక 5 రోజులు ఏప్రిల్లో, సుమారుగా ఏప్రిల్ నెలలో మేము చూసాము. ఆ భక్తులకు కూడా ఆ రోజు మేము చూపించాము కూడా. 5 రోజులు మాత్రం సూర్యకిరణాలు పడ్డాయమ్మా. ఎందుకంటే చాలా పెద్ద దేవస్థానము, అక్కడి నుంచి పడాలి. అది మా అదృష్టమే. ఎందుకంటే మేము నిత్యం ఉదయాన్నే దేవస్థానంలోకి వస్తాము, అవన్నీ దీపారాధన చేస్తాం కాబట్టి ఆ ఉదయాన్నే పడ్డాయి. అప్పుడు ఉన్నటువంటి భక్తులందరూ కూడా చూపించాము, సూర్యకిరణాలు పడుతున్నాయి. ఆ పక్క వెనక చండీశ్వర స్వామి వారు ఉన్నారు. ఆ చండీశ్వర స్వామి వారి విగ్రహం కూడా చోళరాజుల కాలం నాటిదమ్మా. ఇక్కడ ప్రత్యేకంగా మనం ఇంకోటి చెప్పుకోవాలి స్వామి వారి గురించి. మహాశివరాత్రి పర్వదినము నాడు మనకి లింగోద్భవ కాలం అని జరుగుతుంది. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారి 5 గంటల దాకా స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేక పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయమ్మా. ఇక అనేక ఊర్ల నుంచి వస్తారు. ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా జనాలు చాలా మంది, భక్తులు చాలా మంది వస్తుంటారు. ఇక్కడ వాళ్ళకి తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే స్వామి వారికి, అమ్మవారికి ప్రతి సోమవారం కూడా స్వామి వారికి గంగా పార్వతీ సమేత స్కంద సోమేశ్వర స్వామి వారికి రథోత్సవ కార్యక్రమము, ఆ తర్వాత పార్వతీ అమ్మవారికి పల్లకీ సేవ కార్యక్రమాలు ప్రతి సోమవారం కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఎందుకంటే ఈ భక్తులు వచ్చి మొక్కుకున్న తర్వాత వాళ్ళ పనులైనంబడే వాళ్ళు మేము చేస్తాము, స్వామి వారికి ఎంత ఖర్చైనా మేము పెట్టుకొని చేస్తామని ఇప్పుడు ఈ రోజు కార్యక్రమం జరుగుతున్నాము. ఈరోజు సుమారు 25,000 రూపాయల ఖర్చు. ఆ భక్తులకి పని అయింది. వాళ్ళే వచ్చి మేము స్వయంగా జరుపుకుంటున్నాం స్వామి అన్నారు. సరేనని చెప్పేసి చేస్తున్నాము. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారము. ఇట్లా మేము ప్రతి సోమవారం కూడా స్వామి వారికి ఈ భక్తుల సహాయ సహకారంతో మేము ఉత్సవాలు జరుపుతున్నాము. ఆ పక్క అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందమ్మా. ప్రత్యేకంగా కార్తీక మాసంలో మహాశివరాత్రి పర్వదినం నాడు ప్రత్యేకంగా భక్తులకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కార్తీక మాసంలో ఈ శివస్వాములు, ఇందాక చెప్పాను, శివస్వాములు మండలకాల దీక్షతో కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడే దేవస్థానంలోనే ఉండి ఆ యొక్క స్వామివారి సేవలు, స్వామివారికి నమస్కరించుకొని స్వామివారికి అభిషేకాలు చేసుకుంటారు. ఆ 41 రోజు కూడా అందరికీ కూడా అన్నదానం జరుగుతుంది. ఆ శివస్వాముల ఆధ్వర్యంలో వచ్చినటువంటి ప్రతి భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందమ్మా. నమస్తే మేడం. నమస్తే అండి. పేరేంటి? నా పేరు మాధవి. సో మీరు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ఈ టెంపుల్ కి వస్తే? తప్పకుండా నెరవేరుతున్నాయి. సో ఎప్పటి నుంచి వస్తున్నారు మేడం? మేము 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం అమ్మా ఈ గుడికి. మేము ఇక్కడే పుట్టి పెరిగాము. అప్పుడు మేము అమ్మవారి గురించి పెద్ద తెలియదు మాకు, కానీ ఇప్పుడు మా బాగా తెలిసింది. అమ్మవారు మా కోరికలన్నీ బాగా నెరవేరుస్తుంది. మేము అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. అందుకని మేము అమ్మవారి దగ్గరికి ప్రతినిత్యం వస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. మేడం నమస్తే అమ్మా. మీ పేరేంటి? నా పేరు అరుణ కుమారి. మేడం ఈ టెంపుల్ కి ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 15 years నుంచి వస్తున్నానమ్మా. చాలా పవర్ఫుల్ అండి ఈ టెంపుల్. దాదాపు 650 సంవత్సరాల నుంచి పురాతన దేవాలయం. శివుడు గాని అమ్మవారు గాని చాలా చాలా పవర్ఫుల్ అండి. నిమ్మకాయ దీపం పెడతామండి 10 నుంచి 12 వరకు. ఏదైనా కోరుకుంటే అమ్మవారి పాదాలను నమ్ముకొని మీరు నిశ్చలమైన మనసుతో కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తుందండి అమ్మవారు. నేను అనుకున్నవన్నీ జరిగినాయండి. నేను కొన్ని ఇబ్బందులతో ఈ గుడికి వచ్చాను. ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. నా బిడ్డలు సెటిల్ అయిపోయారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందువల్ల నేను విడవకుండా కుదిరినప్పుడల్లా గుడికి వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఓకే. నమస్తే మేడం. నమస్తే. మీ పేరేంటి? నా పేరు సుజాత. ఎప్పటి నుంచి ఈ శివాలయం టెంపుల్ కి వస్తున్నారమ్మా? మేము చాలా నుంచి వస్తున్నాము. 30 సంవత్సరాలుగా వస్తున్నాము. బాగా పేరు గల్ల టెంపుల్. అనుకుని అన్ని తీరుస్తాడు అమ్మవారు గాని శివయ్య గాని. చాలా మహిమ గల దేవుళ్ళు.
మంచిగా ఉంటది. ఇప్పుడు వస్తుంటారు మీరు బాగా. అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయా? అన్ని నెరవేరుతాయి. బాగా చూస్తారు. నమస్తే సార్, నమస్తే అండి. ఎప్పటి నుంచి ఈ టెంపుల్ కి వస్తున్నారు సార్? ఒక 20 సంవత్సరాల నుంచి అండి. సో మీరు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయా సార్? బాగానే ఉంటుందమ్మా. ఈ గుడి కట్టించి ఎన్ని వందల సంవత్సరాలు అయిందో తెలియదు. నేను ఒక 20 సంవత్సరాలు చూస్తున్నాను. ఇక్కడంతా బాగానే ఉంటుంది. ఈ గురుస్వామి గారు ఇక్కడ అన్నదాన భోజనాలు మా ఆధ్వర్యంలోనే పెడుతుంటారు. మేము ప్రతి సంవత్సరం శివమాల వేస్తుంటాము. మరలా ఈ గుడిలో ప్రభావం ఏంటంటే ఎవరైనా సరే ఒక 11 రోజులు కానీ 11 వారాలు సోమవారం 11 సోమవారాలు కానీ వస్తే వాళ్ళే దేవుడు కనెక్ట్ అయిపోతారు. అది నా పూర్తి నమ్మకం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో. ఈ టెంపుల్ ఒక చరిత్రే ఉంది, అది మనం తెలుసుకున్నాం. రహస్యం కూడా తెలుసుకుందాం. ఈ టెంపుల్ యొక్క రహస్యం ఏంటో తెలుసా? చోళుల కాలం నాటి రాజులు ఈ శివాలయం ఇక్కడ నిర్మించడం జరిగింది. అదే విధంగా 500 సంవత్సరాల క్రితం చోళులు ఈ చెట్టు నాటడం జరిగింది, రావి చెట్టుని. సో ఈ రావి చెట్టు కూడా ప్రతి ఒక్కరు పూజ చేసుకుంటారు. ఈ శివాలయం టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి సోమవారం రోజు పల్లకి సేవ జరుగుతుంది. సో ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకోవాలని మేము కోరుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుఖపది.